అసలు న్యూట్రిషన్ అంటే ఏమిటి? న్యూట్రిషన్ అంటే పూర్వము ఇప్పుడు 100 సంవత్సరాల వాళ్ళు లేకపోతే 70-80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే మరణించేవాళ్ళు. ఇప్పుడు ప్రాచీనమైనటువంటి భారతీయ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సైంటిఫికల్గా కూడా రీజన్ ఉంది. మనం సైన్స్ ఎంతో డెవలప్ అయిపోయిందని అనుకుంటున్నామే, కానీ దానికి మూల కారణం కూడా మన భారతీయ విధానమే. రైతులు కూడా ఎలాగైపోయారంటే వాళ్ళకి గిట్టుబాటుదారులు లేని కారణంగా వాళ్ళు ఒకే క్రాప్ని పదే పదే అదే పొలంలో పండిస్తూ సో దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోయాయి. ఆ టైంలో చేసినటువంటి ప్రతి సంకల్పం కూడా ఒకే టైంలో ఒకే దాని గురించి మీరు 21 days ప్రయత్నం చేసి చూడండి, అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాకుండా పోయే ప్రసక్తే లేదు. హార్ట్ అటాక్స్ చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి. అసలు కాజ్ ఏంటి? దీనికి కారణం పిల్లలకి ఇంట్లో వంట చేసే పరిస్థితి కనిపించట్లేదు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఆ విధంగా చేయకూడదు. ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న చీఫ్ డైటీషియన్ కే విజయ్ గేదర్ గారితో మన 6R9 న్యూస్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. ముఖ్యంగా ఈ జనరేషను చెప్పుకోవాలంటే మెడికల్ డెవలప్ అయిందా, లేకపోతే మనం తీసుకున్న ఫుడ్ వల్ల మెడికల్నే మనం డౌన్ చేసేస్తున్నామా, మెడికల్ని అనేది ఒక డౌట్. మెడికల్ అయితే డెవలప్ అయింది, కానీ మనం తీసుకునే ఆహారం, తీసుకునే విధానం, వీటి వల్ల ఎంత మెడికల్ డెవలప్ అయినా కానీ తగినంత దాని బెనిఫిట్ని మనం పొందలేకపోతున్నాం. అది ఎవరైతే స్టూడెంట్సు లేకపోతే పేరెంట్సు, నెక్స్ట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి నెక్స్ట్ 4 పేరెంట్సు వాళ్ళకి అందుబాటులో లేని కారణంగా పురాణమైనటువంటి సంస్కృతి విధానాలని అలవాటు చేసే విధానంలో లోపం కారణంగా సో యువత ఏదైతే ఉన్నారో చాలా తప్పుదోవ పడుతూ వాళ్ళ ఆహార వ్యవహారాలని సరిగా తీసుకోకుండా సో చాలా అసాధారణమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు వచ్చే కాంప్లికేషన్సే ఎక్కువ అవుతుంది. అంటే పురాణాలు, సంప్రదాయాలు, పాత చింతకాయ పచ్చడి ఇప్పుడు ట్రెండ్ అంటారు. ఎస్ మ్యామ్. మరి ఏంటి మరి పాత చింతకాయ పచ్చడి కరెక్ట్ అన్నట్టు చెబుతున్నారు మీరు. ట్రెండ్ అంటున్నారు. ఓకే మేడం, ప్రజెంట్ చూద్దాము ఒకసారి. మనం మన న్యూట్రిషన్ హెల్త్ సిస్టమ్ చూసుకుంటే కూడాను పూర్వము ఒక ఊరిలో మనుషులు ఒకరు చనిపోయారనంటే ఆ ఊర్లో కల్లా ఎప్పుడు 100 సంవత్సరాల వాళ్ళు లేకపోతే 70-80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే మరణించేవాళ్ళు. ఇప్పుడు ఎందువల్ల, ఏ విధానాల వల్ల? ఇంత సిస్టమ్ డెవలప్ అయిపోయింది, అయినా కూడా ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు? ఎన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? సో మన ఆహార విధానము ఏదైతే ఉందో, పాశ్చాత్యులు చెప్పినటువంటి ప్రతి నమ్మకానికి దానికి గట్టి వాల్యూ ఉంది, సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. మన భారతదేశం ఎంతో గొప్ప భారతదేశం మేడం. జీరోని కనిపించింది కూడా మన వాళ్ళేగా. ప్రపంచం మొత్తం దాన్నే అన్వయిస్తున్నారా లేదా? సో అలాగే మన భారతదేశం, మన ప్రాచీనమైనటువంటి భారతీయ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సైంటిఫికల్గా కూడా రీజన్ ఉంది. ఆహార విధానాలు కానీ సైంటిఫికల్గా కానీ సో ఖగోళ శాస్త్రవేత్తలు కానీ అందరూ ఇండియన్సే కదా ఫస్ట్ ఇనిషియల్గా కదా కూడాను. సో అదేవిధంగా మన ప్రాచీన భారతీయ విధానానికి ప్రతిదానికి రీజన్ ఉంది. మనం సైన్స్ ఎంతో డెవలప్ అయిపోయిందని అనుకుంటున్నామే, కానీ దానికి మూల కారణం కూడా మన భారతీయ విధానమే. అంటే అప్పట్లో ఉదయాన్నే లేగడము, ఫుడ్ కూడా మనం హోమ్ మేడే చేసుకోవడము, అది న్యూట్రిషన్ సంబంధించిందంటే పీచు పదార్థము, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ అనే ఫుడ్ అప్పట్లో ఉండేవి, ఇప్పుడు లేవనా? అవును మేడం. అంటే చూడండి, రైతులు కూడా ఎలాగైపోయారంటే వాళ్ళకి గిట్టుబాటుదారులు లేని కారణంగా వాళ్ళు ఒకే క్రాప్ని పదే పదే అదే పొలంలో పండిస్తూ సో దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోయాయి. పంట మార్పిడి విధానం చేసి పంట మార్పిడి అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని అట్లాగే సప్రెస్ చేసేసి ఆ తర్వాత మళ్ళీ వేరే పంట వేయడం వల్ల సో సమ్ బ్యాలెన్స్ అనేది ఉండేది.
ఇప్పుడు అలా కాదు, ఒకే ఎనర్జీని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలంలో వరి వేస్తున్నారు. ఆ వరిని పదే ఎన్నోసార్లు వేసినా దాంట్లో ఎనర్జీ తగ్గిపోతుంది కదా. వేసింది వేయకూడదు. న్యూట్రియంట్స్ అన్నీ దాంట్లో ఉన్నటివన్నీ తీసేసుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? దానివల్ల కెమికల్స్ వాడుతున్నారు. ఆ కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ చూడండి, చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు క్యాన్సర్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది భారతదేశంలో? కెమికల్ ఎఫెక్ట్ వల్లేనా? 100% క్యాన్సర్. అంతే కదా మరి. కెమికల్స్ యూజ్ ఏదైతే కెమికల్స్ యూజ్ చేస్తున్నారో, పెస్టిసైడ్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో, సో ప్రామినెంట్ రీజన్ అదే అవుతుంది. సో బికాజ్ ఆఫ్ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద సెల్స్. అంటే మెయిన్ క్యాన్సర్కి ప్రాబ్లం కూడా మన ఫుడ్ తీసుకునేది దాంట్లోనే ఉంది. అవును, ఫుడ్. నెక్స్ట్ తీసుకునే విధానం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్లాసులు ప్లాస్టిక్ వాడుతున్నారు. ప్లాస్టిక్ని మనం ఎప్పటి నుంచో కొన్ని ఏరియాల్లో బంద్ చేశారు. తర్వాత మళ్ళీ ఇంకా ఆల్టర్నేట్ కోసం ఇంకా దానికి సరిపడా మనకి ఫెసిలిటీస్ లేకపోవడము, లేకపోతే అఫోర్డబిలిటీ లేకపోవడం వల్ల మళ్ళీ ఆ ప్లాస్టిక్నే యూజ్ చేస్తున్నారు. కనీసం ఆ అవేర్నెస్ తీసుకొచ్చే విధానం కానీ. టీలు కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. టీలు ప్లాస్టిక్ కప్పుల్లోనే తాగుతున్నారు. నెక్స్ట్ ప్లాస్టిక్ బ్యాగుల్లోనే. హోటల్స్కి వెళ్తే ప్లాస్టిక్ కవర్లో ప్యాకెట్ చేసి ఇస్తున్నారు. మరి ఎలా ప్యాక్ చేసి ఇవ్వాలి? అదే చేసే విధానం అంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఈజ్ అవైలబుల్. కానీ ఏది ఫుడ్ గ్రేడు, ఏది నాన్ ఫుడ్ గ్రేడు అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. సో ఈ అఫోర్డబిలిటీ లేకుండా, అవేర్నెస్ లేకుండా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో, సో ఎందుకంటే ఇప్పుడు మనమే చూడండి, అంటే జనరల్గా ఎవరైనా వర్కింగ్ ఫాదరు మదర్ ఇద్దరు వర్క్ చేస్తున్నారంటే పిల్లలకి ఇంట్లో వంట చేసే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళ ఓల్డ్ పేరెంట్స్ ఎవరన్నా ఉన్నారనంటే వాళ్ళంతా ఇప్పుడేమో అర్బనైజేషన్ బాగా పెరిగిపోయింది. వాళ్ళేమో పల్లెటూరులో ఉండిపోయారు. వాళ్ళకి మంచి ఏంది చెడ్డేంది చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. ఈ పేరెంట్స్ ఎప్పుడైతే వస్తారో వాళ్ళు వచ్చే టైంకి డ్యూటీ టైం అయిపోతుంది. వాళ్ళు ఎప్పుడో వచ్చేసరికి ఈ పిల్లలు పాపం వాళ్ళ ఆకలితో అల్లాడిపోతుంటారు. వాళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళే సపోర్ట్ చేస్తారు. మీరు ఈవినింగ్కి వెళ్ళి బయట నుంచి ఫుడ్ తెచ్చుకోండి ఈవినింగ్ అని చెప్పేసి. బయట తెచ్చుకోమంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇంకా దగ్గరలో ఉన్నటువంటి బట్టి కొట్టు దగ్గరికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటారు. ఏ ఫుడ్ దొరుకుతుంది? నవే డేస్ ఆయిల్ ఫుడ్ ఎంత పరిస్థితి. నవే కాంప్రిహెన్సివ్ నేషనల్ న్యూట్రిషన్ సర్వే 2019 ప్రకారం చూస్తే సో ఒబేసిటీ అనేది బాగా పెరిగింది. సో బికాస్ ఆఫ్ ద అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ క్యాలరీ. బట్ ఆ క్యాలరీని ఖర్చు చేసేదానికి దెర్ ఈజ్ నో ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, రెండు మాట్లాడతాను. ఇప్పుడు ఆయిల్ మన ఇంట్లో తీసుకుంటే ఒబిసిటీ రాని ప్రాబ్లము, బయట ఆయిల్ తీసుకుంటే ఒబిసిటీ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సో మనకి తల్లిదండ్రులకి ఏముంటుంది, ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది. ఏమని ఉంటుంది? సో ఒక పర్సన్కి 25 to 30 grams మ్యాక్సిమం ఆయిల్ యూజ్ చేయాలని, దట్ ఈస్ ద రీజన్. ఎందుకంటే నేషనల్ న్యూట్రిషన్ సర్వే NIN ప్రకారం దాని గైడ్లైన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం వాళ్ళకి అందరికీ తెలుసు ఎంత ఆయిల్ వాడాలా, ఎంత వాడకూడదు అనేది పేరెంట్స్కి తెలుసు, 4 పేరెంట్స్కి తెలుసు. వాళ్ళు 4 పేరెంట్స్ అంటే వాళ్ళు పొలంలోకి వెళ్ళి పనులు చేసి ఇంత కష్టపడేవాళ్ళు, ఎనర్జీ ఎలా ఖర్చు అయ్యేది ఉండేది. వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ 4 గంటలు వేసేవాళ్ళు. అప్పుడు కోడి కూత కూసిందంటే అందరు లేచిపోయేవాళ్ళు. ఈవినింగ్ 7 o'clock కల్లా పడుకుని పోయేవాళ్ళు. 7కి 8 మధ్యలో పడుకుని పోయేవాళ్ళు. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా మారిపోతూ వచ్చాయి చూడండి. అంటే ఇప్పుడు ఆయిల్ ఫుడ్ తీసుకున్నప్పుడు మోతాదులో కొంచెం ఎక్కువ పడిన బాడీకి అనేది ఫిజికల్ యాక్టివిటీ, అంటే బాడీ కదలికలు ఎక్కువగా ఉంటూ ఉండాలి. అవును, అప్పుడు ఒబిసిటీ ప్రాబ్లం రాదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. కనీసం 45 minutes కంపల్సరీగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది కూడా బ్రిస్క్ వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, దీస్ ఆర్ ద హై క్యాలరీ కన్జంప్షన్ అయ్యేటటువంటి ఎక్సర్సైజెస్. ఇవి ఉండాల్సిందే. ఇంటి ఫుడ్డే తీసుకుని కూడా ఏ ఎక్సర్సైజ్ చేయకుండా సరే ప్రాబ్లమా ఉంటుంది కదా కంపల్సరీగా. అంటే వాట్ ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఇంటేక్ అనేది, దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. కడుపు నిండిందా లేదా అనేది కాదు ఫస్ట్. సో హౌ మచ్ క్వాలిటీ వీఆర్ టేకింగ్ ఇన్సైడ్, సో హౌ మచ్ వీఆర్ కన్జ్యూమింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. క్వాంటిటీ క్వాలిటీ రెండు అంతే కావాలి. దట్ ఈస్ దాన్ని ఎనర్జీని కిలో క్యాలరీస్ల కింద క్యాల్కులేట్ చేస్తారు. ఆ కిలో క్యాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటేక్ ఎంత తీసుకుంటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. ఓకే, అసలు న్యూట్రిషన్ అంటే ఏమిటి? న్యూట్రిషన్ అంటే సో మన బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కావాలి,
విటమిన్స్ కావాలి, ఫ్యాట్స్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి. సో ఇవి ఆర్ ద మెయిన్. దీంతో పాటుగా ఫైబర్ ఉండాలి. ఈ అన్నీ కలిసినటువంటి ఆహార పదార్థాలని డైలీ మనం కన్జ్యూమ్ చేయగలిగితే సో మనిషి హెల్తీగా, యాక్టివ్గా, వితౌట్ ఎనీ డిసీజెస్. ఎనీ డిసీజెస్ అంటే సో రొటీన్గా వచ్చేటి కొన్ని ఉండొచ్చు, అంటే ఇక లైఫ్ స్టైలింగ్ వచ్చేదని. దీన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తీసుకుంటే చేసుకోగలిగితే సో మనకు అవేర్నెస్ ఉంది అని అంటే సో కార్డియోవాస్కులర్ని తగ్గించవచ్చు, డయాబెటీస్ని తప్పించవచ్చు, అదేవిధంగా హైపర్ టెన్షన్ తగ్గించవచ్చు. సో బికాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్ వచ్చింది అని అంటే దెర్ ఈజ్ సమ్ రిస్క్ ఇన్ ద బాడీ, దెన్ ఓన్లీ ఇట్ విల్ ఎక్స్ప్రెస్ ద హైపర్ టెన్షన్. సో ఇప్పుడు ఎంతమంది దాదాపు 10 to 12% వరకు ప్రీ డయాబెటిక్ అవుతున్నారు. ప్రీ డయాబెటిక్ అవుతున్నారు. సో తర్వాత వాళ్ళు దే విల్ బికమ్ యాజ్, వాళ్ళు కానీ పట్టించుకోలేదంటే దే విల్ బికమ్ ఏ డయాబెటీస్. సో నవే డేస్లో ఎంత టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్, బీపీలోంచి షుగరు, కంటిన్యూ ఒక ప్రాసెస్ ఇది. రిలేషన్షిప్స్ ఎప్పుడైతే పాడైపోయాయో, ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఇంతకుముందు ఏమంటే సకుటుంబం, సార్వజనిక కుటుంబం, అందరం కలిసి ఉండేటటువంటి కుటుంబం ఎప్పుడైతే డివైడ్ అండ్ రూల్ వచ్చిందో అప్పటి నుంచి వచ్చినటువంటి మొదటి ప్రాబ్లమ్స్ ఇవి. పేరెంట్స్ ఏమో ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, పిల్లల్ని పట్టించుకునేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఫ్రెండ్స్ తిరుగుతారు, తిరగడం, తినడం, తాగడం, ఇది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్. ఒక మెయిన్ది ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఫ్యాషనో తెలియదు, వెయిట్ తగ్గడానికో తెలియదు, ఉదయం పూటలో అయితే చాలామంది 50% ఏవో మానేశారు. దీని వలన ఏమిటి ప్రాబ్లం? దట్ ఈస్ వెరీ రాంగ్. ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే నైట్ ఎప్పుడో 7 o'clock, 8 o'clock లేకపోతే 10 o'clock తింటారు. సో మళ్ళీ మార్నింగ్ 9కో 10కో వాళ్ళు నిద్ర లేచేదే 10ంటికి లేస్తారు. సో 10ంటికి తీసే 10 గంటలు వాళ్ళు రెడీ అయ్యే అంతా చేసేసరికి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది. స్కిప్ అయిపోయిందంటే గ్యాప్ ఎంత అయిపోయింది, 12 hours అయిపోయింది. సో 12 hours గ్యాప్ అయింది. 12 hours గ్యాప్ అయిన తర్వాత ఏ మైక్రో న్యూట్రియంట్స్ అసలు ఉండే, మనం తినే ఫుడ్లోనే మైక్రో న్యూట్రియంట్స్ చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి. అలాంటిది ఈ న్యూట్రిషన్ ఏదైతే ఉందో కనీసం అంటే దట్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే సో ఓల్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉండి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి నిద్ర పట్టదు. చూసారా మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ కంటే ఓల్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4-5 లోపలే నిద్ర లేచేస్తుంటారు. అవును, నిద్ర లేచి అమ్మా లేయమ్మా టీ అంటే వాళ్ళకి అని చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద ఐడియల్ టైం. ఎందుకంటే సో దాన్ని బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు ఆ టైంలో. సో ఆ టైంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ సంకల్పాలు కూడా మంచిగా, సో నా బిడ్డకి మంచిగా జరగాలి అని చెప్పి సంకల్పం చేస్తే కూడా దట్ మోర్ ఎనర్జీ విల్ గెట్ ఎట్ దట్ టైం. సో అది కూడా ఉంది. ప్రతిదానికి రీజన్ ఉంది, ప్రతిదానికి ఉంది, ఇందులో ఏమీ డౌట్ ఏం లేదు. సో ఆ టైంలో చేసినటువంటి ప్రతి సంకల్పం కూడా ఒకే టైంలో ఒకే దాని గురించి మీరు 21 days ప్రయత్నం చేసి చూడండి, అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాకుండా పోయే ప్రసక్తే లేదు. 21 days ఒకే టైము ఒకే సిట్టింగ్ ఏరియాలో కూర్చొని ఎనీథింగ్ అయితే రీజన్గా ఉండాలి, దానికి ప్రయత్నం కూడా జరగాలి. జరగకుండానే నాకు అయిపోతుంది అనుకుంటే కాదు. సో డెఫినెట్గా ఇట్ విల్ సక్సెస్. మరి మార్నింగ్ పూట తిన్న వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి మేడం? మార్నింగ్ తినని వాళ్ళకి ఇప్పుడు ఓకే, పెద్దవాళ్ళకి లింక్గా చెప్పారు, అసలు తినని వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూ మెయిన్ కాజ్ ఏంటి మేడం? రీసెంట్గా వచ్చిన స్టడీస్ దాని ప్రకారం కార్డియక్ అరెస్ట్, ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రాజ్ కుమార్ గారు ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తారు, చాలా ఎక్కువ కష్టపడతారు, ఏమైందో చూసాం. సో ఇలాంటివి దానికి అనేది, కానీ స్కిప్ చేయడం అనేది మాత్రం రాంగ్. అంటే నేను ఒకటి విన్నాను, మార్నింగ్ పూట్ల ఫుడ్ తిన్న వాళ్ళకి మైండ్ అటాక్ ఉంటుందట. అంటే హార్ట్ అటాక్ అనే కాదు, నీరసం, బీపీ లాగా వచ్చి బీపీ డౌన్ అయిపోయి మైండ్ అటాక్ ఉంటుందట. మేడం అది వాస్తవంగా ఏమంటే అర్లీ అవర్స్లో మార్నింగ్ 4 o'clock టైంలో 4 o'clock 3 o'clock మధ్య ఎవరైతే యూరిన్కి వేకప్ అవుతారో, సో ఎప్పుడైతే మోస్ట్లీ చూడండి స్ట్రోక్స్ వచ్చే టైం కూడా అదే టైం ఉంటుంది. ఎందుకు? సో దట్ ఈస్ ఎందుకంటే మనం అప్పటిదాకా పడుకో ఉంటాం, అవునా? యూరిన్ వస్తుందని చెప్పేసి వేకప్ అవుతాం.
వేకప్ అయిపోయిన తర్వాత మన మైండ్ ఏమవుతుంది, స్లీపింగ్ స్టేజ్లో ఉంటుంది. వేక్ అయిన తర్వాత మనకి ఒక్కసారిగా ఏమవుతుంది, టక్కన దిగుతాం. అందుకే మనకి ఈ తొందరలోనే ఉంటాం తప్ప, సో స్లీపింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మైండ్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి అట్లీస్ట్ మనము బెడ్ సైడ్ నుంచి తీసి కాళ్ళు ఇలా కింద పెట్టి కనీసం 30 సెకండ్స్ అయినా సరే, సో మనం ఇలాగ అప్పుడు కానీ మన మైండ్ మనం వీ హ్యావ్ టు వేకప్ అనే స్టేజ్లోకి రాదు. సో అప్పుడు మనం లేచి మనం లైట్ వేసుకొని వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ రావడానికి టైం ఉంటుంది. బట్ మనం సడన్గా వెళ్ళిపోయామనుకోండి, వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మన మైండ్ అప్పటికి సెట్ కాదు. ఫస్ట్ మన మైండ్ ప్రకారమే ఏ డైరెక్షన్ అయినా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దాహం అవుతుంది, వాటర్ అంటే సో మన మైండ్ విల్ ఏం చెప్తుంది, దాహం అవుతుంది అనేటటువంటి ఇస్తే అప్పుడు దాని ఆర్డర్ అనుసారంగా నా చెయ్యి వాటర్ గ్లాసుని తీసుకొని తీసుకోగలుగుతాం. ఇదంతా కూడా సైంటిఫికల్గానే ఇది అంతా మన మైండ్ కూడాను మ్యాగ్నెటిక్ థెరపీ మేడం ఇది. సో మనం వీటన్నీ డిపెండ్స్ అపాన్ ద మైక్రోన్యూట్రియంట్స్, న్యూట్రిషన్, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. మరి ఫుడ్ మార్నింగ్ తిన్న వాళ్ళకి మైండ్కి దీనికి సంబంధం లేదా? మైండ్ దానికి దీనికి అనే సంబంధం కాదు మేడం. విషయం అయితే స్ట్రోక్స్ అయితే వచ్చేది మాత్రం ఇది రీసెంట్ స్టడీస్ ప్రకారం అయితే ఇదైంది. సో మైండ్ స్ట్రోక్ వస్తుందా లేకపోతే హార్ట్ స్ట్రోక్ వస్తుందా, రావచ్చు. ఎక్కువ మోర్ ఛాన్సెస్. ఎక్కువగా హార్ట్ అటాక్స్ చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి. అసలు కాజ్ ఏంటి, దీని కారణం? అదే మేడం చెప్పేదేమని, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటున్నారు, దాంట్లో ఏ ఆయిల్ వాడతారో తెలియదు, ఎంత క్వాంటిటీ వాడతారో, ఎన్నిసార్లు మరిగిస్తారో తెలియదు. బయట వాళ్ళకి ఏమని ధ్యేయం అనేది ఒకటే ఉంటుంది, బయట అంతే. సో దాన్ని ఏం చేస్తారు, మిగిలింది ఆయిల్ డబ్బాలో పోస్తారు, మళ్ళీ తీసుకొచ్చి రేపొద్దున అదే పోస్తాడు. సో దాంట్లోనే మరిగిస్తే ట్రైగ్లిజరైడ్స్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది డేంజరస్ సిచ్యువేషన్. అంటే అది పాయిజన్ లెక్క. సో కొలెస్ట్రాల్లో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇది. అదేమంటే మరిగించింది ఈవెన్ మన ఇంట్లో అయినా సరే ఒకసారి ఎందుకంటే మనం వాడేది omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్లో. యాక్చువల్లీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం ఉంది. అసలు ఏది వాడాలి ఆయిల్ అయితే? omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉండేటటువంటి ఆయిల్ వాడడం చాలా శ్రేష్టం. నో రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పాను. రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవచ్చు, దాంట్లో విటమిన్స్ మినరల్స్ వస్తాయి. అసలు ఏ ఆయిల్ వాడాలి మనం? దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండేదానికంటే ఆలివ్ ఆయిల్ బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి ఆవ నూనె అది కూడా ఎలాగో మిషన్లో వేసింది కాకుండా గానుగ దగ్గర ఆడించుకొని మనం దగ్గరుండి పట్టించుకొని తీసుకోగలిగితే గ్రౌండ్ నట్స్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. శనగ నూనె మనం కూడా ఎట్లా దగ్గరుండి, అంటే దాంట్లో మిక్సింగ్ ఏమీ లేకుండా. వేరుశనగ నూనె వాడకూడదు, కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ మేడం, ఆ కొలెస్ట్రాల్ మనల్ని ఏమీ చెయ్యదు. కొలెస్ట్రాల్ అన్నీ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ కావాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కావాలి మనిషి జీవించడానికి, రెండు కావాలి. LDL లెవెల్ అని అంటారు, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఉన్నదానికి కానీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ కూడా అవసరమే. ఎందుకంటే హార్ట్ మజిల్స్ ఫంక్షన్ అవ్వాలన్నా, విటమిన్ డి ఫార్మేషన్ కావాలన్నా వీటన్నిటికీ ఒకదానికి రిలేషన్ ఉంది. అందుకే అది కూడా ఒక రేంజ్ ఉంటుంది, దీనికి ఒక రేంజ్ ఉంటుంది. బట్ ఈ రెండు మిక్స్ అయినప్పుడు మాత్రమే దట్ ఈస్ మంచి ఆయిల్ అవుతుంది. అలా అని చెప్పి ఇది అలా కానీ బయట వాడే ఆయిల్స్ ఎలా ఉంటాయంటే కాటన్ సీడ్ ఆయిల్, నెక్స్ట్ క్యానోలా ఆయిల్, ఇలాంటివి కొన్ని యూస్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు మనం వేరుశనగ నూనె అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎక్కువగా కాస్ట్ కూడా తక్కువ కాబట్టి ఇది వాడచ్చు. ఏది మేడం? వేరుశనగ నూనె వాడచ్చు. ఇప్పుడు సన్ఫ్లవర్ రీఫైండ్ ప్రాబ్లం వచ్చేదే రీఫైండ్ ప్రోడక్ట్స్ వల్లే ఇప్పుడు వస్తుంది కదా. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ వల్ల చూడండి, ఒక రోజు మొత్తం మీద 4 ప్లేట్లు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్సే తినండి. ఎవరికైనా చెప్పేసాను. నెక్స్ట్ ప్రోటీన్ కోసం 2 ఎగ్స్ తినండి, ఒక చికెన్ లెగ్ పీస్ తినండి ఇంట్లో చేసుకొని, గ్రిల్డ్ చికెన్ తీసుకొని తినండి, ఒక ఫిష్ పీసు ఫ్రెష్గా చేసుకొని తినండి. మీకు వాట్ ఎవర్ సో మెనీ చాయిసెస్ ఉన్నాయి. వెజిటేరియన్స్ అంటారా, మష్రూమ్ తినండి, పన్నీర్ తినండి.
సో చాయిసెస్ బోల్డ్ ఉన్నాయి. లేకపోతే రాజ్మా కర్రీ తినండి, రెడ్ కలర్లో ఉంటాయి రాజ్మా. అసలు యాక్చువల్లీ ఏమి రాజ్మా రైస్ విత్ రాజ్మా కర్రీ ఇట్స్ ఎ కంప్లీట్ ఫుడ్ అన్నట్లు అవుతుంది. ఏంటి రాజ్మాలో ఉండే రాజ్మాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండవు, బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, అన్నీ కూడాను. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి బాడీ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ. అందుకే ఫ్రూట్స్ 4 ప్లేట్లు ఎందుకు తినము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ 4 ప్లేట్లు ఎందుకు తినము నాకు తెలుసండి. మన గట్లో, సో దట్ ఈస్ మీన్ ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. అది 1.5 kg ఉంటుంది మనం బాడీలో. బ్యాడ్ బ్యాక్టీరియా అంటే చెప్పేది మనం ఈ ప్రాసెస్, మనం ఏదైతే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇస్తే ఆ గుడ్ బ్యాక్టీరియా నీట్గా ఆ న్యూట్రిషన్ తీసుకొని హ్యాపీగా గ్రో అయి ఉంటుంది. మనం బయట ఫుడ్ ఏదంటే అది పనికిమాలింది తిన్నాము అంటే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఏమవుతుంది, చనిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయ్యేది తర్వాత విషయం. ఉన్న గుడ్ బ్యాక్టీరియా పోయిందనుకోండి, మన డైజెస్టివ్ సిస్టమ్ ఏమైపోయినట్లు. సో డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ అ సెకండ్ బ్రెయిన్. ఆ డైజెస్టివ్ సిస్టంలో ఏది, ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, నెక్స్ట్ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా బ్రేక్ డౌన్ అయ్యేది, అబ్జార్ప్షన్ అయ్యేది ఇవన్నీ సిస్టంలో ఇంటెస్టైన్స్లోనే కదా. సో స్టమక్లో బ్రేక్ డౌన్ అవుతాయి, ఇంటెస్టైన్స్ ద్వారా అబ్జార్ప్షన్ అవుతాయి. అబ్జార్ప్షన్ అయ్యే దగ్గర కరెక్ట్గా ఉండాలి కదా. ఒక డౌట్, మార్నింగ్ శుభ్రంగా టిఫిన్ చేసాం, మధ్యాహ్నం లంచ్ అసలు చక్కగా తిన్నాము, ఈవినింగ్ టిఫిన్ చేయాలని ప్రాసెస్ ఏంటి? అంటే అన్నం తినకూడదా? ఈవినింగ్ టిఫిన్ చేస్తే చక్కగా ఉంటాం, బాడీ ఫిట్టింగ్ ఉంటుంది, హెల్త్ కరెక్ట్, ఏంటి ప్రాసెస్? అంటే ఏం లేదు మేడం, బికాజ్ ఆఫ్ ద టోటల్గా ఒక మనిషి రోజుకి 10,000 స్టెప్స్ కానీ వేస్తే దే విల్ బి హెల్దీ. సో నవేడేస్లో 10,000 స్టెప్స్ వేసేటటువంటి పని ఎవరు చేస్తున్నారు? సో కాబట్టి దట్ ఈస్ ద ఓన్లీ కార్బోహైడ్రేట్స్. టిఫిన్లో అని అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ రైస్లో అనుకోండి, సో 100 grams రైస్ యూస్ చేస్తే మనకి 230 kcal వరకు వచ్చేస్తుంది ఎనర్జీ. సో అంత క్యాలరీని మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనం తినేవాళ్ళు కనీసం 300 grams రైస్ తింటారు ఎట్లేదన్నా. సో 230 × 300 grams దాదాపు 700 kcal దాంట్లోనే వచ్చేసింది ఒక్క రైస్లోనే. ఇంకా పప్పు అంటారు, లేకపోతే ఇంకా అంటారు, దాంట్లో అంటారు, ఇదంటారు, ఇవన్నీ చూస్తే 1000 kcal అయిపోయాయి. ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఖర్చు పెట్టేది లేదు కాబట్టి ఈవినింగ్ టిఫిన్ అనేది బెస్టా? టిఫిన్ అంటే ఒక దోశ అనుకోండి, ఎన్ని దోశ తింటారు? మహా అయితే 2 దోశ తింటారు. 2 దోశ తింటారు. సో 120 kcal ఒక దాంట్లో. 2 తిన్నారు, 220 kcal టోటల్గా. చట్నీ తిన్నారు, చట్నీలో ఒక 100 kcal, లేకపోతే సాంబార్ తిన్నారు. ఈవినింగ్ టిఫిన్ కూడా కాదు సార్, ఈవినింగ్ చపాతీ పుల్కాలు కర్రీతో తింటారు, అది బెస్టా లేకపోతే రైస్ బెస్టా లేకపోతే ఏదైనా ఓకేనా? ఏంటి డైటీషియన్ సిస్టమ్ ఏంటిది? సో మన అంటే పొద్దున్న మీరే చెప్పారు, ఏమన్నారు? పొద్దున బాగా తిన్నారు, మధ్యాహ్నం బాగా తిన్నారు. అవును. అక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ అయిందనుకోండి, మనం చేసిన పనికి మనం తీసుకునే దానికి లెవెల్ అయిపోయింది. సో ఇంకా ఈవినింగ్ ఇంకేం చేసేది లేదు, అవునా? ఎందుకంటే ఇవి వచ్చేసాయి కాబట్టి అక్కడికి కదిలేదు ఉండదు. ఓకే. నీళ్లు తాగాలంటే కూడా ఎవరో ఒకరు అందించాలా, లేకపోతే బాటిల్ నింపి పెట్టుకుంటారు, చూసుకుంటూ ఉంటారు. ఎన్ని గంటలు ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉన్నారో ఒకసారి మనం చూసుకుంటే, యూత్ అనేవాళ్ళు కనీసం 2 to 3 hours కనీసం. నెక్స్ట్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, సీరియల్స్ అని, టీవీ సీరియల్స్ కానీ, మొబైల్స్ కానీ, ఫోన్లు మాట్లాడడం కానీ, సో ఎట్లా అయిపోయిందంటే, సో నెక్స్ట్ ఆ సీరియల్స్లో చూడండి, టీవీ పెట్టుకొని భోజనం చేయడం కానీ, లేకపోతే మొబైల్ చూస్తూ ఇచ్చేయడం, ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ కాకుండా ఈ రెండు ఒకేసారి చేయడం. కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎంత తింటున్నారో తెలియదు, వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడు బయట రావాలి, ఎలా రావాలి? అంటే ఈక్వల్ టు బెడ్ రేజ్ పేషెంట్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విషయం చూడండి,
ఇక్కడ ఒక సీరియల్ చూస్తున్నారు, దాంట్లో నెగిటివ్ రోల్స్ ఎక్కువైపోయాయి ఈ మధ్యకాలంలో వచ్చేటటువంటి సీరియల్స్లో అన్నిట్లో. లేడీస్ మెయిన్ విలన్స్. లేడీస్ కానీ ఎవరన్నా కానివ్వండి, అక్కడేమంటే ఆ పాత్రలో వీళ్ళు లీనమైపోయి ఉంటారు. అంటే వీళ్ళు ఇక్కడ అన్నం తింటున్నారా లేకపోతే పక్కన వాటర్ గ్లాస్ తాగుతున్నారా అనేది కూడా తెలియదు. ఆడ ఎమోషన్ పెరిగిందనుకోండి, వీళ్ళు చెయ్యి ఎక్కడికి పోతుందో తెలియదు, వీళ్ళు రియాక్ట్ అయిపోతుంటారు. అలా ఎమోషనల్ అది ఫీల్ అనేది ఫుడ్ తింటూ ఉన్నప్పుడు ఒక గ్లూకోజ్ శాతంగా వెళ్ళినప్పుడు ఆ స్ట్రెస్ అనేది మనకి ఏదైనా షుగర్ వీటి లెవెల్స్ మీద పడుతుందా? కంపల్సరీగా పడుతుంది. సో ది క్వాంటిటీ ఎప్పుడైతే మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేసామో, అన్లిమిటెడ్గా మనం చేసామో, టెన్షన్ తోటి మనం చేసామో. సో ఇంకో విషయం చూడండి, సో డయాబెటీస్ ఉన్నా కూడా ఒక 15 minutes రోజుకి మెడిటేషన్ చేయగలిగితే, సో మెడిటేషన్ అంటే ఇట్స్ అ కాన్సన్ట్రేషన్ పవర్, హౌ టు ఇంక్రీజ్. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది దాని మీద ఓకే చేసుకొని నిదానంగా. సో ఎప్పుడైతే అలాగ చేయగలుగుతామో, సో మన లెవెల్స్ అవి కంట్రోల్లో ఉండగలవు. అంటే మెడిసిన్స్ వాడొద్దు అన్నట్ల, మెడిసిన్స్ వాడుకుంటూ అప్ అండ్ డౌన్ కాకుండా ఒకటే లెవెల్ ఉంటూ ఉండాలి. అది ఏమంటే ఇలా ఉంటే పర్లేదు, దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లమ్. డౌన్ అవ్వకూడదు, ఒకసారిగా పెరగకూడదు, ఒక వేలో ఉండాలి. సో డయాబెటీస్ అనేది ఎంత ప్రివలెన్స్ ఎక్కువ ఉందో అనేది భారతదేశంలో మీకు తెలియంది కాదు, అందులో ఎస్పెషల్లీ ఇన్ సౌత్ ఇండియా. ఎందుకు అలా మన సౌత్ ఇండియాలోనే ఎక్కువ వస్తుంది? రైస్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. రైస్ క్వాంటిటీ తీసుకోవడం తక్కువ తీసుకోవాలి. క్వాంటిటీ అనే దానికంటే దట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏముంది దాంట్లో కూడా ఏమండి, వైట్ రైస్ అనేది బాగా ఎక్కువైపోయింది, పాలిషింగ్ ఎక్కువైపోయింది. దాంట్లో కూడా ఏమండి ముడి బియ్యం ఉంది, రోలింగ్ రైస్ ఉంది, ఒక లేయర్ లేపేసింది. సో అలాంటివి తీసుకుంటే కొంతవరకు ఇచ్చేయచ్చు. అలా అని చెప్పి రైస్ తీసుకోవడం తప్పని చెప్పాను అట్లా. సో బట్ హౌ అంటే మనం తీసుకుంటే సైజ్, పోర్షన్ సైజ్, సో దానికి తోటి ఇంకోటి అంటే ఎక్కుతుందని వేసేయకూడదు, టెన్షన్ పడుతూ వేసేయకూడదు. సో పీస్ఫుల్గా మనము ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు మీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని అయినా సరే ప్రశాంతంగా అందరితో కలిసి. నాకు తెలిసి నేను ఈ మధ్యకాలంలో ఏ ఫ్యామిలీస్లో కూడా చూడలా, ఎందుకంటే నలుగురు కూర్చొని అన్నీ మధ్యలో పెట్టుకొని మాట్లాడుకుంటూ తినేవాళ్ళు ఎవరిని చూడలేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ కూడా అన్హెల్దీ ప్యాటర్న్స్ కోసం. సో ఇలాంటివి ఎక్కువైపోయాయి. అంటే ఈవినింగ్ పూట్ల చపాతీ అని తినచ్చు, అదేం ఇబ్బంది. కానీ ఒకటి దీంట్లో ఇప్పుడు ఏమంటే అది కూడా జిఎం అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ వచ్చేసాయి. అంటే గ్లూటెన్ అని ఒక ప్రోటీన్ ఉంటుందండి, అది అందరికీ కొంతమందికి ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి నాట్ అందరికీ. సో ఎప్పుడైతే జెనెటికల్లీ మోడిఫైడ్ అయ్యిందో, అదే చెప్పాం కదా, వరి తర్వాత నెక్స్ట్ కన్జంప్షన్ అదే కదా. సో ప్రాబ్లం అక్కడ వస్తుంది. సో మిగతా మిల్లెట్స్ ఉన్నాయి, సో జొన్నలు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, ఇవి తీసుకోవచ్చు. అవైతే ఇంకా ఖర్చు చీప్ కాస్ట్ కూడా, తృణధాన్యాలు ఇవన్నీ మనమేమి ఇక కొర్రలు లేకపోతే ఇంకా అంటే కాస్ట్లీ చెప్పట్లేదు, అఫోర్డబుల్గా అందుబాటులో ఉన్నవి, చీప్గా ఉన్నవి. అందులో వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. పర్ డే 40 grams ఆఫ్ ఫైబర్ కంపల్సరీ కావాలి. ఈ విధంగా మనం వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఏంది మన లైఫ్ స్టైల్ ఏంది, మన ఫిజికల్ యాక్టివిటీ ఏంది, మనకి ఏం తీసుకోవాలి, మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉంది, మనం తీసుకున్న ఫుడ్ని మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా. సో ఇవన్నీ చూసుకొని వీ హ్యావ్ టు మన ప్లేట్ తయారు చేసుకోవాలి. ఒక డౌట్ గిరిధర్ గారు, ఒక ఏజ్ 30 లోపు అంతా ఒక పర్సనాలిటీ ఉంటుంది, 20 లోపు ఒక సన్నం, 20-30 మధ్యలో ఒకటి, ఇంకా 30 దాటిందంటే అది 5వ నెల పడిపో తెలియదు, 9వ నెల పడిపో తెలియదు, మంచి ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. కారణం ఏంటి? అదే అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో 30 years తర్వాత ఎస్పెషల్లీ స్టూడెంట్ లైఫ్ అయిపోతుంది, ఎంప్లాయీ లైఫ్లోకి వస్తారు. సో నవేడేస్లో బాధ్యతలు, ల్యాక్స్లో జీతాలు, లగ్జరీ పెరిగిపోయింది. సో బయటికి వెళ్ళకూడదు, మన స్టేటస్ ఏంది, మనకేంది అనే
ఆ ఫీలింగ్ లేకొచ్చేసారు. దిగితే నడిచే వ్యవస్థ లేదు, కారులో దిగడం, కారులో పోవడం, కారులో రావడం. సో అది ఒకటి అయి ఉండొచ్చు. ఫ్యాట్ పెరిగిపోతుంది. నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ. ఇంతకుముందు ఏమంటే సో కంపల్సరీగా తిన్నది అరిగించుకోవాలి అనేటటువంటి పరిస్థితి ఉండేది. ఆటలు ఉండేవి ఆడుకోవడానికి. గ్రౌండ్స్ లేవు ఇప్పుడు. ఎక్కడ ఉన్నాయి గ్రౌండ్స్? పెద్దవాళ్ళు తిన్నవన్నీ తిరుగుతూ అటు ఇటు మాట్లాడుకుంటూ తిరిగేవాళ్ళు. అయ్యి లేవు. లేదు. రోడ్లు చూస్తే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. అర్బనైజేషన్ పెరిగింది కానీ జనాలు అయిపోయారు. సో పల్లెటూర్లంతా వదిలేసి వచ్చేసారు. పల్లెటూరులో ప్రశాంతమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఆ నాటుకోడి ఇలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు. అంతే. సో కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఒక మనిషి అదే చెప్పేదేమని అదే చూడండి, ఆ 30 years 50 years లోపలే ఎక్కువ డిసీజెస్కి ఎఫెక్ట్ అయ్యే బార్డర్ ఏజ్ అనమాట అది. టైం అది. సో వాళ్ళకి అవగాహన కూడా ఉంటుంది, బట్ లేజినెస్ ఉండకూడదు. అదే. సో ఆ లేజినెస్సే వీళ్ళని ఏంటంటే అఫోర్డబిలిటీ, వాళ్ళకున్న ఫెసిలిటీస్. అదే 4 parents ఉన్నారనుకోండి, వాళ్ళు వార్న్ చేస్తూ ఉంటారు, భక్తులు ఎలక్ట్ చేస్తూ ఉంటారు, కలివిడికి వెళ్తారు, ముందు నువ్వు లెగాలని అంటారు, చెప్పే వాళ్ళు ఉంటూ ఉంటారు. పెద్దవాళ్ళు అక్కడ ఉండాలి. అందుకే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటే అసలు ఏకంగా గృహహింస అయిపోయింది కదా. గృహహింస మేడం చెప్పేది. రేపు అదే స్టేజ్కి మనం కూడా వెళ్తాంగా. అవును, నిజమే. సో అప్పుడు మనల్ని కూడా అదే విధంగా అంటారుగా, ఇంకో గృహహింస వస్తుంది. అంతే మరి. సో కాబట్టి చెప్పేదేమని, హింస లేనిది ఎక్కడ, హింస ఉండేది ఎక్కడ. సో దట్ ఈస్ ఇన్ అవర్ మైండ్ సెట్ ఓన్లీ. సర్దుకుపోవడం మన అని ఉండడం. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. నేను మారి ఇతరులను మార్చాలి కానీ ఎవరో మారితే నేను మారుతాను అనుకోవడం రాంగ్. ఐ హ్యావ్ టు చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ హ్యావ్ టు అడ్జస్ట్ ఎవ్రీథింగ్. గాంధీ గారు చెప్పారు, ఇటు కొడితే ఇటు చూపిమని చెప్పారు. అంతే కదా మరి. ఇటు చూపిమన్నారంటే ఎందుకని? ఆ సహనం అనేది తను ఓర్చుకోగలిగినప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది. సో ఈ రోజుటికి కూడా అంత పెద్ద నాయకుడిగా ఆయన్ని మనం ఇది చేస్తున్నాం అంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటే ప్రతి మనిషికి ఉండాల్సింది ఓర్పు ఉండాలండి, సహనం. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఓర్పుగా ఉండాలమ్మా, ఓర్పుగా ఉండు బాబు, ఓర్పు ఇంపార్టెంట్ అంటే ఇదేనమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి వ్యతిరేకించడం అనేది కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లిజన్ వాట్ ఎవర్ దే ఆర్ టెల్లింగ్ అనేది మనం వినగలిగేటటువంటి శక్తి ఉంది అంటే వీ హ్యావ్ టు అనలైజ్ ఇట్. అంటే చెప్పే మాట వినాలి ఫస్ట్. ఎవరన్నా కానీ, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా కానివ్వండి, వినాలి. వినిన తర్వాత అది కరెక్టా కాదా, ఒకవేళ మనది తప్పు అనుకోండి, ఈ విధంగా చెప్పారు, ఓకే వై కాంట్ యు చేంజ్ మై సెల్ఫ్ అనేటటువంటి థాట్ రావాలి ఫస్ట్. ఎందుకు చెప్పారు? కొంతమంది ఒక్క మాట చెప్పగానే వినేస్తారు, కొంతమంది 100 సార్లు చెప్పినా వినరు. అయినా కూడా రైట్ అయితే 101సారైనా మనం చెప్పాల్సిందే. వాళ్ళు వినరు అనేటటువంటి ముద్ర మనం వేయకూడదు. డెఫినెట్లీ దే విల్ చేంజ్ అనేటటువంటి మనకుంటే, సో ఏదో ఒక రోజుకి మన మాట, మన సంకల్పం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా కొంచెం మన మైండ్ సెట్ మీద కూడా ఉంటుంది. డెఫినెట్గా దాన్ని బట్టి ఆరోగ్య స్థితిగతులు ఉంటాయి. అందుకే చెప్పేదేమండి, అందుకే మెడిటేరియన్ డైట్ అనే ఒక మెడిటేరియన్ డైట్. సో అంటే సాత్విక ఆహారం. సాత్విక అంటే మనిషి ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామకృష్ణ మఠం హైదరాబాద్లో నేర్పేవి మీరు చెప్పిన విధానాలు. నేను అక్కడ 6 months నేర్చుకున్నాను. మీరు చెప్పిన విధానాలన్నీ అక్కడ ఉన్నాయి. ఎందుకంటే అంటే మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. మనల్ని ఎవరైనా చంపేస్తున్నారనుకోండి, ఎంత భయంతో వణికిపోతాం. నిజమే కదా, చచ్చిపోతున్నాం, అది భయమే కదా. అవును కదా. సో ఆ భయంతో ఎప్పుడైతే ప్రెషర్ ఫీల్ అవుతామో ఎన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలోకి, బ్యాడ్ పాయిజన్ లాగా. దెన్ కట్ అయిపోయింది, దానికోసం అందరూ తిన్నారు, ఏమవుతుంది? ప్రతి జీవికి అంతే కదా మేడం. ఇప్పుడు మనలాగే అవి కూడా జంతువులే కదా. అందుకే కదా మేక కూడా కట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది,
వీలున్నంత వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఏం చేయలేని పరిస్థితులు ఇంకా కషాయవాడికి బలవాల్సింది, దానికి తెలిసిపోతుంది వీళ్ళు ఇంకా నన్ను, మరి అది కూడా బాధపడుతుందిగా. సో ఆ కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి కదా దాంట్లో కూడా, వాటిలో కూడా రిలీజ్ అవుతాయి. మరి న్యాచురలే కదా మేడం. ఒక జీవి అని అంటే సో మనలాగే ఎలాగ గ్రోత్ ఉందో దానికి కూడా గ్రోత్ ఉంది కదా. అంటే వాటిని చంపినప్పుడు కూడా అవి కూడా భయంతో ఉంటాయి కాబట్టి కెమికల్ అనేది, బ్యాడ్ కెమికల్ అనేది బాడీలో రిలీజ్ అయిపోతుంది. అంతే కదా మరి కోసుకొని తింటున్నాం కదా. తింటున్నారంటే అదే చెప్పేది, కోసుకొని తిన్నంత మాత్రం నా కెమికల్స్ లేకుండా ఏం పోలేదు, అది తినేది మళ్ళీ అదే చెప్పేది. దీస్ ఆర్ ద రీజన్స్. అందుకే చూడండి, ఇంతకుముందు ఒక గేదె 2 లీటర్ల పాలు ఇచ్చిందంటే ఆహా చాలా బాగా ఇస్తుంది అనుకుంటాడు. ఇప్పుడు 10 లీటర్లు ఇచ్చినా 10 లీటర్ల పాలు ఎలా వస్తున్నాయి? ఇంజెక్షన్స్ చేస్తారు. మరి ఈ ఇంజెక్షన్స్ ఆరోగ్యం పాడైపోతుంది. అలాంటి ఆరోగ్యం పాడైపోయిన పాలు వస్తున్నాయి, అవి మన పిల్లలకి పెద్దలకి ఇస్తున్నాము, బాడీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 15 ఇయర్స్కి చిన్న పిల్లలు, ఆడపిల్లలు 9 ఏళ్ళకి 8 ఏళ్ళకి కూడా అయిపోతున్నారు. మరి ఏంది పరిస్థితి? ఫ్యూచర్లో పుట్టిన పిల్లలు మెచ్యూర్ అవుతున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఇదన్నిటికీ రీజన్స్ ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. సార్, ఒకటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇప్పుడు ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు. ఎందుకు వస్తుంది? అది బయట ఫుడ్ వల్లని కొంతమంది, లేదా ఇంట్లో సరైన ఫుడ్ వండట్లేదని, లేదా టైంకి తినట్లేదు సమయానికి అనేది. ఇంకొకటి మన ఆలోచనలు ఎప్పుడైతే స్ట్రెస్కి గురవుతాయో అందులోంచి వచ్చేదే గ్యాస్ ప్రాబ్లం అని కూడా కొంతమంది నిపుణులు అంటున్నారు. ఈ 4ని తీసుకోవచ్చా మేడం? స్ట్రెస్ ఎక్కువైనప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. అందుకే నేను ముందే చెప్పాను, 4 plates ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్ డే, అట్లీస్ట్ 3. సో అవి బాగా ఉందనుకోండి, మన గట్ బ్యాక్టీరియా బాగానే ఉంటుంది. మనం ఏ ఫుడ్ అన్నా తీసుకోండి, వాటి పని అవి చేసేస్తుంది, పంపించేస్తుంది. ఇన్ని క్యారెట్లు, ఒక ఫ్రూట్ తీసుకోవాల్సిందే, ఏదైనా కీరా, క్యారెట్, టొమాటో, నెక్స్ట్ వచ్చి క్యాప్సికమ్, బ్రోకలీ మెయిన్. సో అసలు మీరు వెజిటబుల్స్ని బాగా ఉడికిచ్చేయాలని కూడా కాదు, జస్ట్ స్టీమ్ చేసుకున్నాను. సో బ్రోకలీ, రెడ్ క్యాబేజ్ నవేడేస్ అవైలబుల్లో ఉంది. సో వీటన్నిటిలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో ఏవైతే ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్, పెరుగు తీసుకుంటారు, ఫ్రెష్ పెరుగు, దాంట్లో ప్రీబయాటిక్స్ ఉంటాయి. సో ఇది వీ హ్యావ్ టు డిజైన్. అది ఏం తెలియంది కాదు. ఇప్పుడు అందరూ చాలా న్యూట్రిషనిస్టులు అయిపోయారు, ఎందుకంటే అందరి చేతుల్లో మొబైల్స్. బట్ దాన్ని ప్లాన్ చేసుకోవడంలోనే చెప్పేవాళ్ళు లేక, చేసేవాళ్ళు లేకనే ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. అంటే టైంకి ఫుడ్ తినకపోతే కూడా ఎందుకంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ టైం ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎస్ మేడం, నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను డైలీ మార్నింగ్ 6 o'clockకి వాకింగ్కి వెళ్తాను అనుకోండి. సో ఒక 1 week నేను వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నా మైండ్ ఏం చెప్తుందంటే, సో డైలీ 6 o'clock హీ విల్ గో ఫర్ వాకింగ్, హీ నీడ్స్ 500 kilocalories energy at that time, so it will release automatically. ఒకవేళ నేను ఈరోజు వెళ్ళలేదనుకోండి, ఆ 500 kilocalories నేను ఖర్చు పెట్టకపోతే డిపాజిట్ అయిపోతుంది. ఓకే, అంటే ఆ విధంగా. సో మనం ఏదైతే పని చేస్తామో దానికి, అదేవిధంగా మనం రోజు 12 గంటలకు తింటాం మేడం. ఇవాళ నేను తినలేదు, మనం తినవని దానికి తెలియదు కదా, చేసేసుకుంటూ పోతుంది. సో అందుకే క్వాంటిటీస్ తక్కువగా, కొంచెంగా, అర్ధగంట కాదు, అట్లాగా. సో తీసుకుంటూ ఉంటే ఓకే. మరి బయట ఫుడ్ వల్ల కూడా ప్రాబ్లం ఉంటుందా? ఎక్కువ గ్యాస్ అనేది. అవును మేడం, ఉంటుంది. మసాలాలు, పానీపూరీలు, అవును. ఈవినింగ్ అయితే బయట తినడం, అరుగుదల లేక చాలా మందికి కొంచెం మోషన్ ప్రాబ్లం అండ్ అరుగుదల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది బయట దాని వల్ల, లేకపోతే మన హెల్త్ ఏమైనా ఇష్యూస్ వల్ల? సో వాస్తవంగా ఏమంటే, పానీపూరీలు ఏం చేస్తారు మేడం, ఎక్కడ చేతులు పెడతాడో తెలియదు, నీళ్లు తీసుకొచ్చి పోస్తాడో తెలియదు.
తెలియంది కాదు విషయం. ఇష్టంగా అదే తింటారు. సో టేస్టీగా ఉంటుంది, అంతే అంతే కదా. తినాలంటే ఏం చేయాలి, టేస్టీగా ఉంటేనే ఎవరైనా తింటారు, 10 మంది రావాలి. అదే అదే. సో ఇంట్లో వాళ్ళైనా మనకి తెలియంది ఏం కాదు, యూట్యూబ్లో కొడితే ఎలా తయారు చేయాలో మనకి తెలుసు. 15 నిమిషాల్లో వాళ్ళే చేసుకుంటా బాబు అని అంటే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది పిల్లలకి. అన్నీ తీసుకొచ్చి బాబు కొంచెం చేసుకోండి అని అంటే, మనం ఇక్కడ ఇంట్లో తిట్టుకుంటాం కాబట్టి, మనం తిడతాం కాబట్టి మీరు ఇలాంటివి అని చెప్పానని అంటారు కాబట్టి వాళ్ళు బయటకు పోయి తింటున్నారు. ఓకే, మనం నేర్చుకొని ఇంట్లో చేసుకోవచ్చు. అందరూ ఇంటిల్లిపాది అందరూ తినొచ్చు కదా. వారానికి ఒకరోజు హ్యాపీగా చేసుకొని తినండి. ఏదైనా సరే మనం ఏది అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏదైతే చేస్తున్నారో అది ఇంట్లో చేసుకొని తింటే, బయట ఏదైతే నచ్చిందో అది ఇంట్లో ట్రై చేసుకొని తినండి. అది వచ్చేదాకా అలాగే తింటూ ఉండండి, అది ఆరోగ్యం అంటారు. అంతే. బయట ఫుడ్ వల్ల మాత్రం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. షూర్గా వస్తాయి, ఖచ్చితంగా షూర్గా వస్తాయి. ఇప్పుడు 30+ వచ్చిందంటేనే కానీ అమ్మో ఆరోగ్యంలో చాలా తేడాలు వస్తాయి, మనకు అరుగుదల ఉండదు, తినకూడదు అని అంటారు. ఎందుకు ఆ మాట? అంటే అరుగుదల ఎప్పటికీ ఆగిపోతుంది, మంచిగా ఆగిపోద్ది అంటే సార్ ఇప్పుడు ఏమంటున్నానంటే ఇప్పుడు 50కి అరుగుదల లోపం తగ్గేస్తుంది, ఈ టైంకి బాడీలో తిరిగే మిషన్స్ కొంచెం తగ్గుముఖం ఉంటాయి. ఆ ఏజ్ ఏంటి అంటే ఏజ్ పెరిగే కొద్దీ సెల్ యొక్క ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్, సో అంటే డిపెండ్స్ అపాన్, అంటే ఇప్పుడు 60స్లో కూడా యాక్టివ్గా ఉంటున్నారు. లైఫ్ స్పాన్ ఇప్పుడు వచ్చి 100 ఇయర్స్ అయింది, పెరిగింది. అందుకే చూడండి ప్రజెంట్లో భారతదేశంలో వృద్ధ భారతం ఎక్కువ అవుతుంది. అంటే ఏజ్ పరంగా వృద్ధులే కానీ బట్ హెల్త్ పరంగా కాదు. కొంతమంది అయితే బాగానే ఉన్నారు చాలా వరకు, ఏం లేదు. కాకపోతే ఏమంటే అదే టోటల్గా క్యాలిక్యులేషన్ మేడం. మనం ఇన్పుట్ ఎంత తీసుకుంటాం, ఖర్చు ఎంత పెడుతున్నాం, దట్ ఈస్ ద మెయిన్ బ్యాలెన్స్. దాన్ని రెగ్యులేట్ చేసుకుంటాం అంతే. డెఫినెట్గా ఖర్చులు ఎంత పోతుంది, సాలరీ ఎంత వస్తుంది, ఎంత సేవ్ చేసుకుంటున్నాం, సేమ్ అంతే. బాడీ కూడా సిస్టమ్ అంతే. ఇక్కడ సేవ్ చేసేది ఉండకూడదు మేడం, ఇక్కడ ఉండకూడదు, ఖర్చే ఉండాలి, సేవింగ్ ఉండకూడదు బాడీలోకి వచ్చేసరికి. అసలు డైలీ ఒక హ్యూమన్ తీసుకునే ఫుడ్ ఏంటి, చేసే ఎక్సర్సైజ్ ఏంటి, టైమింగ్ ఏంటి, 100 ఏళ్ల జీవితం సుఖశాంతులతో ఎలా బతకాలి? సో మార్నింగ్ 4 to 5 మధ్యలో నిద్రలేయడం, బ్రహ్మముహూర్తం. ఆ టైంలో ఒక 10 to 15 minutes మీకు నచ్చిన గాడ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని మంచిగా ప్రే చేసుకోండి, ఫ్రెష్ అయ్యి. సో ఒక లావుగా ఉన్నారు, ఓవర్ వెయిట్ ఉన్నారు అలాగ అనిపించింది అనుకో, ఒక లెమన్ టీయో గ్రీన్ టీనో తాగండి. దెన్ గో ఫర్, లేదు మామూలు టీ అయినా తాగండి, నో ప్రాబ్లం, తాగండి. సో దెన్ గో ఫర్ వాకింగ్, 45 minutes per day. బ్రిస్క్ వాకింగ్ అనేది కంపల్సరీ. బ్రిస్క్ వాకింగ్ అంటే ఏదో పెళ్ళి నడక నడిస్తే సో యాక్టివ్నెస్ స్టెప్స్ అలా పెరుగుతూ 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 ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్వెట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి 30 minutes నుంచి 45 minutes ఆ వాకింగ్ అలాగే కంటిన్యూ చేయాలి. చేసి దెన్ వచ్చి ఫ్రెష్గా స్నానం చేసుకొని హ్యావ్ సమ్ ప్రోటీన్ ఉండేటటువంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. సో 9:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. వెంటనే కాఫీ టీలు ఇలాంటివి వద్దు. 10:30, 11 o'clockకి మళ్ళీ కావాలంటే ఒక యాపిల్ కానీ, ఒక జామకాయ కానీ, ఒక బొప్పాయి కానీ, క్యాలరీస్ తక్కువ ఉండేటటువంటి ఒక 100 grams ఒక ఫ్రూటు. సో లంచ్ 1 o'clock 2 లోపల మధ్యలో లంచ్ చేయండి. రైస్ క్వాంటిటీ తగ్గించండి, కర్రీస్ క్వాంటిటీ పెంచుకోండి. ఇంకా ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, కూరగాయలు మాత్రం రైస్ తక్కువ ఉండాలి. దాంట్లో వీలున్నంత వరకు సో వాటర్ కంటెంట్ ఉండేటటువంటి సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇలాంటి కూరలు ఉండేటటువంటి కంటెంట్స్ ఉండేటటువంటి ఇలాంటి కూరగాయలు మంచిగా ఉండేటట్లు. ఆయిల్ ఫ్రైలకి వీలున్నంతగా, వన్సే వైల్ నో ప్రాబ్లం. నాన్ వెజ్ తినాలనుకున్నారా హ్యాపీగా తినండి, కానీ సో గ్రేవీస్ వీలున్నంత వరకు తగ్గించండి. గ్రేవీస్
ఎంతసేపు స్పైసీ బాగా మసాలాలు అవి వద్దు. తగ్గించండి. గ్రిల్డ్ చికెన్ ఈజ్ ద ప్రిఫరబుల్. గ్రిల్డ్ చికెన్ డైరెక్ట్గా ఫ్లేమ్ మీద చేస్తారు కాబట్టి దాంట్లో ఆయిల్ ఏం పెద్ద రాదు. స్కిన్లెస్ చికెన్ వీళ్ళు చేయండి. సో తీసుకోండి. మటన్ జోలికి మాత్రం వీలున్నంత వరకు పోకపోవడం మంచిది. సో B12 డెఫిషియన్సీ ఎవరన్నా ఉంటే మటన్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. B12 అంటే మానసిక లోపాలు. నో యాక్చువల్లీ దట్ ఈస్ అ B12 డెఫిషియన్సీ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మానసిక లోపం. ఓకే, వన్ ఆఫ్ ద రీజన్. సో దానికి ఎన్నో ఉండొచ్చు. B12 అనేది ఒక విటమిన్, దాని డెఫిషియన్సీ ఎక్కువ. సో వెజిటేరియన్స్ లేకంటే వెజిటబుల్స్ లేకంటేను మటన్లో B12 కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో లేకపోతే ఫోర్టిఫైడ్ ఫుడ్స్లో కూడా ఉంటుంది. ఇది పెరుగు, చద్దన్నము లాగా తినేవాళ్ళకి కూడా సో B12 బాగానే వస్తుంది. సో అందరికీ లోపం వస్తుందని అయితే చెప్పాము కానీ సో ఎగ్లో కూడా B12 ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ 4 o'clock ఈవినింగ్ 4 o'clock అప్పుడు పల్లీలు నానబెట్టేసి, గ్రౌండ్ నట్స్ కాస్త కొంత టైం నానబెట్టేసి, సో దాంతోపాటు ఇవి పెద్ద శనగలు ఇలాంటివి, అది కానీ అవి కానీ ఏవైనా పర్లేదు, 100 grams స్నాక్స్ లాగా తీసుకోండి. హెల్దీ లైఫ్ స్టైల్ కోసం చెప్తున్నాను. సో లేదు అని అనుకోండి, నట్స్ ఉన్నాయి కదా, సో బాదం, గుమ్మడి గింజలు ఇలాంటి పొద్దున్న నానబెట్టేసుకున్నాం, అవి తీసుకుంటే ఒక 2 spoons నానబెట్టేశారంటే 1 cup అయిపోతుంది. ఈవినింగ్కి పీల్ ఆఫ్ చేసేసి బాదం వరకు సో హ్యాపీగా అవి తీసుకోండి. ఒక టీ తాగండి. సో మళ్ళీ మీ దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా వాళ్ళ ఫ్రెండ్స్ కలవడం ఇలాంటివి ఉంటే అది చూసుకోండి. సో ఈవినింగ్ 7:30, 8 కల్లా డిన్నర్ చేయండి. అలా యాక్చువల్గా ఏమంటే సూర్యరశ్మికి తర్వాత సూర్యరశ్మికి ముందు ఏమి తినకూడదు అనేది మన ఇండియన్ కల్చరల్ ప్రకారం అయితే. సో దట్ ఈజ్ ఐడియల్. యాక్చువల్గా ఊరికే చెప్పలా మన వాళ్ళందరూ ప్రతి చెప్పినా దట్ ఈజ్ ఐడియల్ కూడా. తీసేసుకుంటే హ్యాపీగా లైఫ్ స్టైల్. నైట్ పడుకున్నప్పుడు గ్లాస్ పాలు తాగొచ్చు బ్రహ్మాండంగా. పాలు తాగాలంటే పాలు తాగొచ్చు. కొంతమందికి పాలు ఇష్టం అయితే బటర్ మిల్క్ తాగండి, మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ అవసరమైతే ఎవరైనా సరే యాపిల్ తినాలనుకుంటే కూడా యాపిల్ కూడా తినొచ్చు. అంటే షుగరు పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 7:30కి తినేసారంటే మళ్ళీ 10 మధ్యరాత్రిలో స్లీప్ డిస్టర్బ్ కాకుండా ఉండాలి అని అనుకుంటే తక్కువ తినేవాళ్ళకి ఏమవుతుందంటే ఆ టైంకి మళ్ళీ కొద్దిగా ఆకలవచ్చు. ఆ డిస్టర్బ్ లేకుండా ఉండాలంటే మిల్క్ తాగొచ్చు, యాపిల్ తినొచ్చు, ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటే కూడా ఈజీగా ఉంటుంది. సో ఏమంటే టోటల్గా మన బాడీలో ఏవైతే కావాలో అన్నీ ఉండేటట్లు చూసుకొని మనం తినగలిగితే హ్యాపీ హెల్దీ లైఫ్ స్టైల్, 100 సంవత్సరాలు మంచి జీవితమే హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేదాన్ని ప్రతిదానికి భయపడ్డాం. యాక్చువల్లీ మన బాడీలోనే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. దానికి అనుకూలమైన వాతావరణం ఎప్పుడైతే వస్తుందో, దట్ ఈజ్ మన ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిపోతుందో అప్పుడు ఏమవుతుంది, దాని ప్రభావం చూపిస్తుంది. దానికి సింపుల్గా మనం చేయాల్సింది, అందుకే చెప్పేది కంపల్సరీగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కంపల్సరీగా కావాల్సిందే, ప్రతి మనిషికి కావాల్సిందే. ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఎంతైతే ఉంటాయో మన ఇమ్యూనిటీని. సో నవేడేస్లో క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ ఈజ్ ద వన్ ఆఫ్ ది మెయిన్ లీడింగ్ దాన్ ఇది రేడియేషన్ వీటికంటే కూడాను. సో ఇది ఎలా అయిందనంటే ఇదే. సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతుందో సో ఇట్ విల్ ఫైట్ దట్, కిల్ దట్ టార్గెట్ సెల్. మన బాడీ లోపల కూడా చెడు మీద యుద్ధం చేసేవి ఉంటాయి, అది మనం ఇవ్వాలి. సో కొన్ని ఏమవుతుందంటే మన అదే టైంకి తినకపోవడం, ఇలాగ మనము తినకూడని తినడం, వీటి వల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమే మళ్ళీ మనల్ని డ్యామేజ్ చేసే పరిస్థితికి వస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు రావడము, స్కిన్ డిసీజెస్ రావడము, ఇలాంటివన్నీ. స్కిన్ డ్రై ఎందుకు అవుతుంది?
స్కిన్ డ్రై అంటే వాటర్ కంటెంట్ తక్కువ అయిపోయింది, దానివల్ల ఆటోమేటిక్గా స్కిన్ డ్రై అవుతుంది. కొంతమందికి వాటర్ ఫేస్ అంటే వాటర్ ఎక్కువ తీసుకున్న సరే స్కిన్ డ్రై ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతున్నది. పొల్యూషన్ వల్ల, ఫుడ్ వల్ల, హ్యూమన్ బాడీ తీరు వల్ల. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నాను, వాటర్ ఏమో తీసుకుంటున్నా, ఇది 4 లీటర్స్ వాటర్ తీసుకుంటున్నా, నేను దాదాపు 10 గంటలు ఎండలో తిరుగుతున్నాను, డీహైడ్రేషన్ అయిపోతుందిగా, డ్రై అయిపోతుంది. సో స్కిన్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, నార్మల్ స్కిన్ ఉంటుంది. సో ఇన్ని ఎలాగ మనుషులు నల్లగా, తెల్లగా, మీడియంగా ఎలాగైతే ఉంటారో అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు దట్ వాళ్ళ ఏదైతే సరిపోతుందో వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని పోతూ ఉండాలి. సో వాటర్ కంటెంట్ కూడా దే హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ కంపల్సరీ దే హ్యావ్ టు టేక్ డైలీ. లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి అని అనుకుంటా, ఈజీగా డైజెషన్ అవ్వాలి, ఫ్రీగా మోషన్ వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఇవన్నీ రెగ్యులర్గా ఉంటే సో అప్పుడు మనం హెల్తీగా 100 years అయినా హ్యాపీగా హెల్తీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ద మైండ్ సెట్ ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్. నాకేదో అయిపోతుంది, అక్కడ ఎవరికో ఏదైనా అయితే ముందు మనకి కూడా ఇది ఉందేమో అనేటటువంటి డౌట్ రాకూడదు, ఆ డౌట్ రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆమ్ హెల్దీ, నథింగ్ అనే విధంగా ఉండగలిగా. అయితే ఒకటి, సో యూ హ్యావ్ టు గో ఫర్ హెల్త్ చెకప్స్. సో ఆఫ్టర్ 30 ఇయర్లీ వన్స్ హెల్త్ చెకప్ చేయించుకోండి, సో హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. సో నవేడేస్లో అఫోర్డబిలిటీ చాలా ఇదిగా ఉంది కాబట్టి హ్యాపీగా. చూశారు కదా, మనిషి 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకడానికి మానసిక శక్తి, శారీరక శక్తి ఇవి 2 స్ట్రాంగ్గా ఉండాలంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవడమే కానీ, తీసుకునే ఆహారపు అలవాటుల్లో మార్పులే కానీ, మనము పాత వాళ్ళు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనేది పాటిస్తూ వాళ్ళు ఎందుకు ఇన్నాళ్ళు ఏ అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా ఉన్నారని వాళ్ళ బాటలో నడుస్తూ మన దినచర్యల్లో ఉన్న అలవాట్లు కానీ పొరపాట్లు వాటిని సరిదిద్దుకుంటూ ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలంటే జీజీహెచ్కి మాత్రం న్యూట్రిషన్ డైటీషియన్ మాది అంటే ఇప్పుడు మనకి ఇన్ని విషయాలు చెప్తున్న గిరిధర్ గారిని మాత్రం ఖచ్చితంగా కలవండి. మీ ఆరోగ్యానికి సంబంధించి మాత్రం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలన్నా, అన్ని కోణాలు మనకు చెప్పారు రావాలన్నా వన్స్ మరి గుంటూరు జిల్లాలో కానీ ఇంకా వేరే జిల్లాలో ఉన్న వాళ్ళు కానీ ఒకసారి గిరిధర్ గారిని కలిసి మీ సంబంధించిన ఆహారపు అలవాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మిస్ రావని మళ్ళీ కలుస్తాను. సెలవు, నమస్కారం.